బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇది గణేశుని గుడి, మీ అందరికీ తెలుసు. గణేశుడి పక్కన అమ్మవారు ఉంటుంది అండ్ అట్లనే స్వామివారి ముందల పాదాలు ఉంటాయి అన్నమాట. మనం లాస్ట్ ఇయర్ చూసుకున్న పాదాలే ఇవి. ఓకే, ఈ గుడిలో చూసుకుంటే రాముల వారు ఉంటారు, సీత, లక్ష్మణ, అట్లనే హనుమాన్, అట్లా అన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ప్రతిసారి మనము ఫెస్టివల్స్కి చేస్తాం కదా, సో అట్లా అనమాట. అండ్ ఈ చుట్టూ అయితే మీకు నేను కాకపోతే చాలామంది చూపించే ఉంటారు. బ్యానర్స్ అయితే ఎవ్రీ ఇయర్ ఉండే గణేశుడి విగ్రహాలు అనమాట, ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, అండ్ లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన, సో దానికోసమే వచ్చిన. ఫస్ట్ ఏది తీయాలి అనుకుంటా మన గణేశుడిని అయితే మీకు చూపించిన అనమాట. ఓకేనా, సో నడవండి నేను మీకు చూపిస్తా అప్డేట్. సో ఇది మీ అందరికీ తెలుసు, తాడు వచ్చేసింది అండ్ అట్లనే కట్టలు కట్టేసినారు. ఇది నార్మల్ అప్డేట్, ఇదంటే మీకు ఆల్రెడీ తెలియని అప్డేట్ ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మీకు హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆల్మోస్ట్ పైకి అయితే వెళ్ళిపోయినాయి అనమాట. సో కింద అయితే 2 కనిపిస్తున్నాయి, పైకి తీసుకెళ్ళి వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసినారనమాట. మిగతా 2 అయితే ఇక్కడ మిగిలిపోయినాయి, అవి కూడా పైకి తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మెజర్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా పాముకి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నమాట. ఓకేనా, సర్పము. ఓకే, అండ్ ఇక్కడ కనిపించే మెజర్మెంట్స్ అన్నీ కూడా మన నాగబాబా అన్న వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళే రాసినారు. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే చూడండి, నార వచ్చేసింది అండ్ మట్టి కూడా వచ్చేసింది, మట్టి వర్క్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నార వర్క్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, రాజ్ కుమార్ అన్న కూడా ఇక్కడే ఉన్నారు చూడండి. అండ్ మీకు వెనకాల మీకు రాడ్ కనిపిస్తుంది కదా నాగబాబా అన్న బ్యాక్ సైడ్లో. సో ఇక్కడ సో మట్టిలో ఏమేమి యాడ్ చేస్తారో అన్న చెప్తున్నారు చూడండి. పేపర్ పౌడర్ అన్నమాట, ఇది వచ్చి జ్యూట్ బ్యాగ్, రా మెటీరియల్ ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల మనకు స్ట్రాంగ్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ కనిపిస్తున్న స్నేక్ అనమాట, మీకు అది షేప్ అయితే క్లియర్గా కనిపించదు, ఇంకా పెద్ద పెద్ద యాంగిల్స్ పెడితే అప్పుడు మీకు షేప్ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడ కనిపించేదంతా కూడా స్నేకే అనమాట. ఓకేనా, సో చెప్పారు కదా ఇప్పుడే అన్న మన మట్టిలో ఏమేమి కలుపుతారు అన్నీ చెప్పిస్తున్నారు కదా. ఇంకొక అప్డేట్ చూడండి, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది. సో చూడండి, నార బండలుగా అయితే తీసుకొని అయితే వచ్చినారనమాట. కొబ్బరి నార, ఓకే మీ అందరికీ తెలుసు, మళ్ళీ కూడా చెప్తున్నా అంతే. సో ఇదైతే వచ్చింది ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ ఇదే అనమాట. ఓకే, అండ్ ఇంకా ఏం చెప్పాలి, ఇక్కడైతే ఏం వర్క్ జరుగుతలే, అక్కడ జరుగుతుంది, అక్కడ చూపిస్తా పాండి. సో మీకు అక్కడ నిప్పులు కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కొంచెం. సో అవి ఏంటంటే హ్యాండ్స్, నేను చెప్పిన కదా ఇంతకుముందు హ్యాండ్స్ అనేది పైకి తీసుకెళ్లారు అని చెప్పిన కదా. సో ఆ హ్యాండ్స్, హస్తాలు అన్నిటినీ కూడా వెల్డింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఓకేనా, కింద ఒక 2 ఉన్నాయి, అంటే పైన 12 ఉంటాయి. ఓకే, మొత్తం 14 కదా హ్యాండ్స్. సో 14 హ్యాండ్స్లో ఆల్రెడీ 12 వెళ్ళిపోయినాయి, 2 కింద ఉన్నాయి. ఇంకా అవి కూడా ఎంతసేపు ఉండదు, తీసుకెళ్ళి వెల్డింగ్ వర్క్ అయితే చేసేస్తారనమాట. అండ్ అట్లనే ఒడిస్సా నుంచి వచ్చిన అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారో కూడా చూసేద్దాం. చెప్పు, జై గణేష అని. జై శ్రీరామ్, జై గణేష్ అంతే. ఖైరతాబాద్ గణేష్ పక్కనే స్కూల్ ఉంటుంది అనమాట, ఆ స్కూల్ పిల్లలే వీళ్ళంతా. చూడండి, గడ్డి వర్క్ అండ్ ఇంకా గడ్డి పైన వాళ్ళు మట్టి పెడతారు కదా, సో ఆ వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. గడ్డిని అంతా సింగిల్ లైన్గా పేర్చి ఇంకా దాని మీద నుంచి క్లే అనేది రబ్ చేస్తున్నారు చూడండి, ఒక దోశలా చేస్తున్నారు అన్న అయితే. అండ్ ఇది కింద అన్నయ్య వాళ్ళంతా చేస్తున్నారు, పైన మాత్రం ఇంకా మేబీ ఇవి చేసినవన్నీ పైకి తీసుకెళ్తారేమో. చూడండి బండిలు అయితే ఎట్లా పెట్టిర్రో చేసుకున్నవి. బాల గణేష్ కోసం మీ అందరికీ తెలుసు కదా బాల గణేష్, సో ఆయన కోసం చిన్న గణేషుని అయితే చేస్తున్నారు ఇక్కడ. సో ఇదే అబ్బా అప్డేట్, బాగుంది కదా.
అండ్ అవే బొమ్మ తయారు కావడానికి ఇంకెంతసేపు పట్టదు. చాలా అంటే చాలా ఫాస్ట్గా నడుస్తుంది వర్క్ అయితే. ఇంకా అన్ని ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టే కదా. పౌడర్ అయితే వచ్చింది, గడ్డి వచ్చింది, జూట్ బ్యాగ్స్ వచ్చినాయి, వరి పొట్టు వచ్చింది, ఇప్పుడు నారగుడు వచ్చేసింది. స్ట్రాంగ్ ఉండడానికి ఇవన్నీ యాడ్ చేస్తారని ఇంతకుముందే మన రాజ్ కుమార్ అన్న కూడా చెప్పినారు, పౌడర్ అని, పేపర్ పౌడర్ అని చెప్పేసి. సో అట్లా అనమాట, అన్నీ యూస్ చేసి చేస్తారు. ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చాలా స్పీడ్గా పోతుంది, స్లోగా నడుస్తుంది అనేది చెప్పడానికి లేదు. ఓకే, వర్కర్స్ కూడా మీకు తెలుసు కదా, చాలా అంటే చాలా మంది వచ్చారు వర్కర్స్ అన్నయ్య వాళ్ళు కూడా. సో ఇదే అబ్బాయి, ఇంకా బాయ్ బాయ్. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై.